పదండి పట్టణానికి పోదామని. ఎಲ್ಲಿಂದ ಬಂತು ಈ ಧೈರ್ಯ? ఎక్కడి నుంచి వచ్చింది ఎಲ್ಲಿಂದ ధైర్యము? ಬಂತು ಈ ಛಲ? ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యము? బైబిల్ ಹೇಳ್ತದೆ, దేవుని వాక్యం చెప్తుంది, కృపావుల పాత్ರೆ 23 కృపమైన పాత్ర. ಕೃಪಾವುಲ ಪಾತ್ರೆ, ಕೃಪమైన ಪಾತ್ರ. ಕೆಳಗಡೆ ಹೇಳ್ತದೆ, ಅದು ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳಲ್ಪಟ್ಟ ಕರುಣೆಯ ಪಾತ್ರೆಯಲ್ಲಿ ಕನ್ನಡದ ತನ್ನ ಮಹಿಮೆ ಅತಿಶಯವನ್ನು ತೋರ್ಪಡಿಸಿದ್ದಾನೆ. అతని మహిమే అతిశయంలో చూపించిండాడు అని. మన్నిన పాత్ರೆಯು, మహిమే పాత్రని, మన్నిన పాత్ರೆಯು, మన్ననింక పాత్రని, ಮಣ್ಣೆಯ ಪಾತ್ರೆಯಲ್ಲಿ ಆ ಮಹಿಮಾತಿಶಯವನ್ನು ಇಟ್ಟಿದ್ದಾನೆ. మన్నిన పాత్రని మహిమాశయలో పెట్టిండాడు. ಉಪಯೋಗಿಸ್ತಾನೆ, దేవుడు ఉపయోగిస్తాడు, ಬಲವಾಗಿ ಯೂಸ್ ಮಾಡ್ತಾನೆ, బలంగా ఉపయోగిస్తాడు, ಶಕ್ತವಾಗಿ ಉಪಯೋಗಿಸ್ತಾನೆ, మమ్మల్ని శతంగా ఉపయోగిస్తాడు. కారణము ತನ್ನ ರಾಜ್ಯವನ್ನು ಕಟ್ಟುವುದು. తన రాజ్యాన్ని కట్టేదానికి. ಜಕರ್ಯ ಪುಸ್ತಕ 10ನೇ ಅಧ್ಯಾಯ 3ನೇ ವಾಕ್ಯ ಓದ್ ನೋಡ್ರಿ. జకర్య పుస్తకము 10ನೇ అధ్యాయం 3ನೇ వచనం ఓదండి. ಈ ವಂಶವನ್ನು ಹೇಗೆ ಮಾಡ್ತಾನೆ? ఈ వంశాన్ని ఏమి చేస్తాడు?